ప్రభాస్ ఒక సెట్ ఆఫ్ థింక్ చేసి క్వశ్చన్ చేసే దమ్ ఏ ఒక్కడికి లేదు. పోయి ఆటో గుద్దితే ఆటో తిరిగి పడుతుంది అన్నమాట. ఏ ఒక్కడు క్వశ్చన్ చేయలేదు ప్రభాస్ని. పౌర్ణమి బుల్లెట్ హ్యాండిల్ రాది, బుల్లెట్ హ్యాండిల్ని ఇలా పట్టుకొని ఇలా 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 చేసేస్తాడు. ఏ ఒక్కడు క్వశ్చన్ చెయ్యడు కూడా. ప్రభాస్ రా చేస్తాడు, నిజంగానే చేస్తాడు ప్రభాస్. మిర్చిలో ఫస్ట్ సీనే, ఇంట్రొడక్షన్ సీనే, లెఫ్ట్ నేను ఇలా లెగిస్తే లెఫ్ట్ లెగ్ తో కొడతాడేమో అనుకుంటే ఆ కాలు కింద పెట్టి రైట్ లెగ్ తో కొడతారు, 2 లీటర్లు బయటకు వచ్చేస్తాయి. పవర్ తెచ్చుకుంటారు. అలా సీన్ లో కూడా అప్పుడు కూడా ఏ ఒక్కడు క్వశ్చన్ చేయడు కూడా ప్రభాస్. అదే ఫిలం లో వాన్ వచ్చేటప్పుడు ఇలా కొడితే బౌన్స్ అవుతాడు రావుడు. అదే కదా, బౌన్స్ అవుతాడు. పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి ప్రభాస్ చేశాడంటే ఒప్పుకున్నారు. సలార్ ఫస్ట్ ఫైట్ లో అలా గాల్లో ఇద్దరు ఉన్నప్పుడు తెలుగు కాదు కదా, ఇండియన్ సినిమాలో ఏ హీరోకి పెట్టినా బిస్కెట్ అయిపోయేది. ఫుల్ ట్రోల్ మెటీరియల్. ప్రభాస్ పడింది, కొట్టినాడు, ఒకడు లారీపై పడినాడు, ఇంకోటి ఈ పక్క ఆడోపై పడినాడు, నమ్మినారు. సింపుల్ గా ఇంకా ట్రోల్ చేయరంటున్నా, ట్రోల్ చేద్దాం ఆలోచన కూడా రాదు ఎవరికి. కట్అవుట్ అలాంటిది రా, అది బాడీ కాదు, అది బాక్స్ ఆఫీస్. ఏ టైంలో రాసాడే కానీ ఏ మొత్తం రాసాడే కానీ డైలాగ్ ఇది. అండ్ రేపు వచ్చే రాజాసాబ్ లో కూడా క్రొకడైల్ ని ఎత్తున్నారంటే ఎత్తినాడరా మా ఊడు. ట్రోల్ అయింది ఎక్కడైనా, ఇంకా దానికి ఎలివేషన్